జీవన్ రెడ్డి గారు జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తుండు. 25 తారీఖు రోజు మీటింగు నా కార్యకర్తలు వాళ్ళ వీళ్ళతో మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ చెప్తా అంటుండు. కానీ డెసిషన్ ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళ నాయకులు కార్యకర్తలే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ డెసిషన్ అయిపోయింది. సార్ డెసిషన్ తీసుకున్నాడు. ఇక గౌరవం ఇయ్యని పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒక లెటర్ కూడా రాసిండు ఆయన వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ఉద్దేశించి. ఆ లెటరు ఈడ మీకు కనిపిస్తుంది. ఆయన రాసిన లెటరే, జీవన్ రెడ్డి గారు రాసిన లెటరు. ఏం రాసిర్రో చదివి వినిపిస్తా, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఎందుకు ఆయన రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది, అట్లాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు. దగ్గర దగ్గర 40 ఏండ్లైన కాంగ్రెస్ పార్టీలో. 40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి చాలామందికి ఇప్పుడు ఇక రాజకీయాలలో 40 ఏండ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే, అరే మనం ఇన్నేండ్ల నుంచి పార్టీలో ఉన్నాం కదా, ఉందాం ఇట్లనే అని అనుకుంటారు. కానీ అట్లాంటి అయినా కూడా పార్టీలో కొనసాగే అవకాశం లేదు. నేను ఇక ఆత్మగౌరవం లేని దగ్గర ఉండి ఏమక్కరా, ఉండాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మీరు పదవులు ఇవ్వకపోయిర్రు, కనీసం గౌరవం అని ఇవ్వాలి కదా. నేనేం పదవులు అడుగుతలేను, పదవులని తీసుకునే అర్హత నాకుంది. నాతో పాటు ఇప్పుడు బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, ఇంకొకరు కొంతమంది వేరే మంత్రులు అయినటువంటి వాళ్ళు ఆ రోజు మేమందరం పార్టీలో పనిచేసిన వాళ్ళమే. నాకు కూడా వాళ్ళలాగా మంత్రులు అయ్యే అవకాశం ఉంది, అర్హత ఉంది. ఎందుకంటే అదే పార్టీలో చాలా ఏండ్ల నుంచి ఉన్నా కాబట్టి. అయినా సరే నేను ఆ పదవులు కూడా అడుగుతలేను. పదవులు ఇవ్వకపోగా కనీసం గౌరవం అని ఇయ్యర్రి. నేను ఇంత సీనియర్ని, పార్టీలో ఉన్నోన్ని, మంచి ఉన్నప్పుడు పార్టీ, చెడ్డగా ఉన్నప్పుడు ఇన్నేండ్ల నుంచి పార్టీలో ఉన్నోన్ని కదా, కనీసం గౌరవం అని ఇయ్యర్రి అంటుండే ఆయన. ఆయన ఏం పదవులో ఇంకొకటి అడుగుతలేడు. చాలా మందికి ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయతీ నడుస్తుంది, చూస్తున్నాం కదా. నాకు మంత్రి ఇవ్వాల్సిందే, హైకమాండ్ చెప్పింది, మీరు ఎట్లా ఇయ్యరు, ఏమి ఇయ్యరు అని మాట్లాడుతున్న వాళ్ళని కూడా చూసినాం మనం. కానీ ఈయన అట్లా మంత్రి ఇవ్వాలి, ఎందుకు ఇయ్యరు అనేం అడుగుతలేడు. గౌరవం ఇయ్యర్రి అంటుండు. అట్లుంది ముచ్చట కాంగ్రెస్ పార్టీలో. అంటే గౌరవం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన రాసిన లెటర్ కూడా చదివి వినిపిస్తాను నేను మీకు. 4 దశాబ్దాలకు పైగా మనం చెప్పినాం కదా, ఇంతకుముందు అన్నాం కదా, 40 ఏండ్లు దగ్గర ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆయన ప్రయాణం. నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గత 20 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇంకనూ అవమానాలకు గురవుతూ మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాని పరిస్థితులలో 25వ తారీఖు రోజు భవిష్యత్ ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణంలో బండారి గార్డెన్ ఉందట, అక్కడ 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మీ సలహాలు, సూచనలు ఇయ్యిర్రి. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానంలో మీ తోడు అండదండలతో నాకు మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శకం కాగలరని మనవి. సదా మీ తోడు కోరే జీవన్ రెడ్డి గారు. ఆయన సంతకంతో ఒక లెటర్ని ఆయన రిలీజ్ చేసిండు. ఆయన కోరుకుంటుంది ఏంది? గౌరవం. ఇంకా అవమానాలకు గురవుకుంటా మానసిక క్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం సాధ్యం కాదు అంటుండే. ఎప్పటి నుంచి? 20 మాసాల నుంచి. అంటే ఎప్పటి నుంచి? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ఎవరైనా సరే పార్టీలు అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాళ్ళకి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారు? అరే ఇన్నేళ్ళు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, పార్టీ కోసం కష్టపడ్డాం, పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మంచి జరుగుతుంది నాలాంటి వాళ్ళకి, లేకపోతే నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి అని ఎవరైనా సరే సహజంగానే ఎవరైనా సరే అనుకుంటారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా అనుకోవడంలో తప్పేం లేదు. డెఫినెట్గా అనుకోవడానికి అర్హుడు కూడా ఆయన. ఎందుకంటే నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు చాలామంది మంత్రులైరు, మన కళ్ళ ముందు చూసినాం మనం. ఎంపీలైరు, ఎమ్మెల్యేలైరు, చూసిరు కదా. వాళ్ళందరికంటే ముందు ఉన్నటువంటి ఆయనే 40 ఏండ్ల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాయనే, పార్టీ కష్టకాలంలో పార్టీ వాయిస్గా నిలబడ్డాయనే. ఇప్పుడు శాసన మండలిలో ఒకే ఒక్కడు ఉంటుండే ఎమ్మెల్సీగా, అయినా సరే వాళ్ళ పార్టీ వాయిస్ని గట్టిగా బలంగా ఆ రోజు మండలిలో వినిపించిండు. అట్లాంటి ఆయనే ఇవాళ నేను పార్టీలో కొనసాగే అవకాశం లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం వెనకాల ఎంత బాధపడి ఉండాలి, ఎంత క్షోభపడి ఉండాలి అని చెప్తుండు కూడా. చాలా సందర్భాలలో చెప్పిండు పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు అని. ఇక ఆయన నిర్ణయం తీసేసుకున్నాడు. సరే ఆయన బీఆర్ఎస్ పార్టీలకు పోతాడా, బీజేపీలకు పోతాడా, ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి. 25 రోజు ఆయన అఫీషియల్గా బయటికి రావడం ఒకటే మిగిలింది. ఆయన చెప్పిండు ఆల్రెడీ వాళ్ళ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడు అనేది నెక్స్ట్ వస్తుంది. అది
25 రోజు మీటింగ్ పెట్టిన రోజు వాళ్ళ కార్యకర్తలతో నాయకులతో అందరితో మాట్లాడిన తర్వాత ఏ పార్టీలో చేరమంటున్నారు మెజారిటీ వాళ్ళ నాయకులు కార్యకర్తలు అనేది మాట్లాడుకొని చూసి ఆయన పార్టీలకు చేరుతారు. ఏ పార్టీ అయినా సరే వెల్కమ్ చేస్తుంది ఆయన, ఎందుకంటే ఆయన కొంత విలువలతోనే రాజకీయం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు రాజకీయాలలో చాలామంది ఉంటారు, రాజకీయాలలోకి వస్తారు పోతారు, కొన్ని రోజులు ఉండేటోళ్ళు ఉంటారు, చాలా ఎక్కువ కాలం ఉండేటోళ్ళు ఉంటారు, రకరకాల కారణాలతో వచ్చేటోళ్ళు ఉంటారు, బిజినెస్ చేసుకునేటోళ్ళు ఉంటారు. కానీ కొంత విలువలతో రాజకీయం చేసేటోళ్ళల్లా జీవన్ రెడ్డి గారి పేరు కాంగ్రెస్లో ఉన్నోళ్ళే ఒప్పుకుంటారు. ఇవాళ కూడా చాలామంది మంత్రులు, ఇప్పుడు శ్రీధర్ బాబు లాంటోళ్ళు, అడ్లూరి లక్ష్మణ్ లాంటోళ్ళు పోయి ఆయనని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, శ్రీధర్ బాబు గారు అన్నారు కదా గతంలో సందర్భంలో, మా నాన్నతో పాటు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, అట్లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు ఖచ్చితంగా పార్టీలో ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే విలువలతో చేసిరు కదా. ఇప్పుడు చాలామంది రాజకీయాలు చేస్తుర్రు, పొద్దుగాల ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ, లేకపోతే ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోయేటోళ్ళని కూడా మనం చూస్తున్నాం. కానీ 40 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీని వీడి అధికారంలో ఉన్న పార్టీని వీడి సరైన బీజేపీకి పోయినా బీఆర్ఎస్కి పోయినా అవి ప్రతిపక్ష పార్టీలు, రెండు కూడా ప్రతిపక్ష పార్టీలే. అధికార పార్టీని విడిచిపెట్టి అంత సీనియర్ నాయకుడు ఒక ప్రతిపక్ష పార్టీలో చేరడం అనేది బహుశా అసలు అన్ని రాష్ట్రాలల్లో ఇది రికార్డు కావచ్చు, తెలంగాణలోనే ఇట్లాంటిది జరుగుతుంది కావచ్చు. ఎక్కడ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పోయి ప్రతిపక్ష పార్టీలో చేరడం ఉండదు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వచ్చి అధికార పార్టీలలో చేరుతారు, కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలలో చేరడం అనేటువంటిది జీవన్ రెడ్డి గారితోనే చూస్తున్నాం మనం. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుంది. జీవన్ రెడ్డి గారే మొదటోడు చివరోడు అవుతాడా, లేకపోతే జీవన్ రెడ్డి గారితో మొదలై ఇది కొనసాగుతుందా? ఎందుకంటే చాలామంది సీనియర్ నాయకులు సేమ్ ఒపీనియన్తో ఉన్నారు. గౌరవం లేదు, మాకు అసలు గౌరవం లేదు, ఏం చెప్తలేరు, పట్టించుకుంటలేరు, సీనియర్లన్న మర్యాద లేదు, ఏమీ లేదు, గౌరవం దొరకనటువంటి చోట ఉండాల్సిన అవసరం లేదు అనేది జీవన్ రెడ్డి గారు ఒక్కరే కాదు ఇంకా చాలామంది అనుకుంటున్నారు. సో జీవన్ రెడ్డి గారి బాటలనే ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు సేమ్ రూట్ ఎంచుకుంటారా, ఎట్లా ఉంటుంది, ఆయన రూట్ ఎటువైపు ఉంటుంది అనేది 25 తారీఖు రోజు మనకు క్లారిటీ వస్తుంది.